హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కాస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఎవ్రీడే లాని ఈరోజు కూడా నేను దేవుడి పూజతో అయితే స్టార్ట్ చేసేసాను. సో రొటీన్ అనమాట. ఇది ఏ రోజైతే స్టార్ట్ చేశానో తెలియదు, కానీ మొత్తానికి వీక్ అంతా దంచుకొట్టి ఒక బ్లాగ్ అయితే చేశాను. అండ్ ఈ కొత్తిమీర బయట అందరూ మొక్కల్లో పెంచినట్టు నేను ఫ్రిడ్జ్లో పెంచుతున్నాను. అది ఎలా అన్నారా? ఇప్పుడే చెప్తాను అనుకున్నారా? ఆశ దోశ అప్పడం వడ వీడియో ఎండింగ్లో ఎక్కడో ఒకడో చూపిస్తాను, చూడండి. సో దానికన్నా ముందు నేను ఒక విజయవాడ అమ్మాయిని అయితే నేను చెప్పుకోవాలి. పెరిగింది అయితే పశ్చిమ గోదావరి, పుట్టింది మాత్రం కృష్ణా జిల్లా విజయవాడ అనమాట. సో ఇది అక్కడ పెరిగిన వంట అనమాట. సో ఇది మా అమ్మగారి చేతి వంట. నాకు ఇష్టమైన రెసిపీ అనమాట, అరటికాయ పొడుం. సో దీన్ని ఎలా చేస్తారనేది సింపుల్గా చెప్పేస్తా. సో అరటికాయని ముందుగా క్రిస్పీగా వేయించుకోవాలి. మరీ డీప్ ఫ్రై చేసుకోకూడదు, అలానే మరీ మెత్తగా అయితే తీసుకోకూడదు. ఇలా కొంచెం లోపల మెత్తగా అండ్ బయట క్రిస్పీగా ఉండేలా చేసుకోవాలి. అండ్ ఇంకొక పక్కన శనగపప్పు, వేయించిన శనగపప్పు, ఇది మన మినపగుళ్ళు కానీ లేకపోతే సాయి మినపప్పు కానీ ఏదైనా స్పూన్ అయితే తీసుకుంటున్నాను. ప్రతిదీ నేను స్పూన్ చప్పున తీసుకుంటున్నాను. సో ఇలా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కారం కోసం మనం కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. సో అవన్నీ కలిపి నేనైతే వేయించుకుంటున్నాను అనమాట. సో ముందు శనగపప్పు అండ్ మినపగుళ్ళు వేయించుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి ఇవన్నీ మళ్ళీ వేరేగా వేయించుకుంటున్నా. సో మొత్తం అన్నీ చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్గా కాకుండా ఇలా కొంచెం బరకగా అయితే నేను పౌడర్ చేసుకుంటాను. సో ధనియాల కారమైనా వేసుకోవచ్చు, బట్ నాకు దాంట్లో చింతపండు ఉంటుంది కాబట్టి నచ్చదనమాట. సో బేసిక్గా ఈ రెసిపీ అయితే ఈ పౌడర్ ఈ అరటికాయ పొడానికి చాలా బాగుంటుంది. సో అరటికాయ పొడానికి కావాల్సిన పొడం అయితే రెడీ చేసుకున్నాం. అండ్ అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం. అండ్ ఈ రెండు కలిపి అయితే మనం ఒక పొడంలా చేసుకోవాలి కదా కర్రీకి. సో అందుకనే ముందు శనగపప్పు తాలింపు అయితే వేస్తున్నాను. సో ఇక్కడ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు అనేది హై ఫ్లేమ్ మీదగానే కొంచెం మూత పెట్టకుండా కొంచెం ఉప్పు వేసుకొని మనం రోస్ట్ చేసేసుకోవాలి. కొంచెం బ్రౌన్ రాగానే మనం ఎక్కడైతే అరటికాయని గోర్స్లా చేసుకున్నామో అది తీసుకొచ్చి దాంట్లో వేయాలి. చూసారు కదా, అరటికాయ ముక్కలు అక్కడక్కడ కనిపించినా కూడా నో ప్రాబ్లం. ఇది అరటికాయ పొడం అని అందరికీ తెలియాలి కదా. సో అక్కడక్కడ కనిపించినా కూడా నో ప్రాబ్లం అనమాట. సో దాన్ని తీసుకొచ్చి ఇట్లా వేసేయండి. అండ్ కొద్దిగా పసుపు, మీరు ఇప్పుడు చేసుకున్న ధనియాల పొడి ఇదంతా ఉంది కదా, అది కూడా వేసేయండి. సో అంతే, వెరీ వెరీ ఈజీ రెసిపీ. అండ్ చూసారు కదా, అండ్ ఫైనల్గా పొడం అయితే ఇలా కొంచెం కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట. ఎక్కువసేపు మూత పెట్టకూడదు. జస్ట్ 5 సెకండ్స్ మూత పెట్టి ఎక్కడైనా ఉప్పు సరిపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోండి. అయిపోయింది. యమ్మీ యమ్మీ రెసిపీ అనమాట. నాకైతే నోరు ఊరిపోతుంది. నేను ఒక పక్క ఇంత హడావిడి చేస్తుంటే మా వాడు చూసారా, టైటిల్లో ఉడత కథ అని పెట్టానే, మా బుడతగాడు ఉడత కోసం ఇంత కష్టపడుతున్నాడో చూడండి. సో వీడైతే ఇక్కడ ఉడత కోసం బ్రెడ్ తీసుకొని నాకు కావాలని ఆగమాగం చేశాడనమాట. సో బయటకు వెళ్ళి బ్రెడ్ వేస్తానని చెప్పి మొదలుపెట్టాడు. సో ఇలా బ్రెడ్ వేస్తున్నాడు ఎవ్రీడే. అండ్ ఈ బ్రెడ్ కోసం అదైతే రోజు వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రోజు ఈవినింగ్ అనమాట. శామ్స్ క్లబ్ అని ఇది ఒక స్టోర్. దీంట్లో కూడా అన్ని రకాలు దొరుకుతాయి. నేను అమెరికా వచ్చినప్పటి నుంచి ఒక ఐటెం కోసం చాలా స్టోర్స్ తిరుగుతున్నానండి. అది తప్ప నాకు అన్నీ దొరుకుతున్నాయి. సో అలా చూస్తుండగా మా మ్యాట్రెస్ అయితే ఇక్కడ కనిపించింది. ఇది క్వీన్ సైజ్ యాక్చువల్లీ, బట్ మేమైతే ఇదే బ్రాండ్ కింగ్ సైజ్లో తీసుకున్నాం. బ్యూటీ రెస్ట్ చాలా బాగుంది. థ్యాంక్స్ గివింగ్లో అయితే ట్రై చేయండి, చాలా తక్కువకే దొరికింది. సో ఇక్కడ వచ్చేసి గ్లాస్ కంటైనర్స్ $24కి 24 పీసెస్ అనమాట. సో అలాగే కేటిల్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ అన్నీ వచ్చేసి $200కి కనిపించాయి. యాక్చువల్లీ ఇన్ని తిరిగాను కానీ నాకు కావాల్సింది అయితే దొరకలా. అందుకని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే స్టోర్ని తీసేసాను అనమాట. సో ఫైనల్గా ఏమీ కొనకుండా వచ్చే దారిలో మంచిగా గ్రీనిష్గా వెజ్జెస్ అన్నీ కొనుక్కొచ్చానమాట. సో అలా కొనుక్కొస్తుండగా కొత్తిమీర ఇది చూసారా, చాలా కేర్ఫుల్గా తీయాలి. ఎందుకంటే ఒక కట్ట వచ్చేసి $2 అండి బాబు, $160. చెప్పాలంటే $170 అనమాట. సో
తక్కువైనా సరే ఎక్కువైనా సరే మనం నీట్గా అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి కదా. సో నేను ఇండియాలో ఉన్నప్పుడైనా సరే, అమెరికాకు వచ్చినప్పుడైనా కానీ కొత్తిమీరని ఒకే రకంగా అయితే నేను స్టోర్ చేసుకునేదాన్ని. సో ఈ రకంగా మీరు స్టోర్ చేసుకున్నట్లయితే ఈజీగా 2-3 వీక్స్ నీట్గా ఉంటాయి. సో తీసుకొచ్చిన కొత్తిమీరని ఎడ్జెస్ మాత్రం కట్ చేసి ఇలా కంటైనర్లో ఏదైనా సరే వాటర్ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలు. అది ఎలా ఉంటుందంటే మట్టిలో మనం ఎలా అయితే పెంచుతామో అట్లాగే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కొంచెం అమెరికా వచ్చిన తర్వాత నాకు ఈ చిపోట్లే అయితే పిచ్చి పట్టించారు. ఇది యాక్చువల్లీ మెక్సికన్ డిష్ అనమాట. నేను యుఎస్కి వచ్చిన కొత్తల్లో వ్లాగ్ మొదలు పెట్టినప్పుడు మీకు నేను చెప్పాను దీని గురించి. సో ఇదైతే యమ్మీ అనమాట, అంతా హెల్దీ ఉంది, నాకు అందుకనే ఏమో బాగా నచ్చింది. సో చూసారు కదా ఇంత క్వాంటిటీ, ఇది నేనైతే అస్సలు తినలేను, కానీ ఎప్పుడైనా నచ్చినప్పుడు ఇంకా తప్పదు కదా, కొంచెం తిని కొంచెం అలా వదిలేస్తూ ఉంటాను. అవేనండి నా కబుర్లు. అండ్ ఒక్కొక్కసారి యూట్యూబ్ కంటే ముందుగా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను పిక్చర్స్, అప్డేటింగ్ థింగ్స్ అండ్ అన్నీ కూడా. సో దాని లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ఇస్తాను. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా.